నమస్తే, నేను అంకిత. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు గారు ఈ రోజు ట్విట్టర్ లో ఒక ట్వీట్ అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి పైన. అదేంటంటే కోడికత్తి కేసు పైన ఒక ట్వీట్ అయితే చేశారు. టాపిక్ పైన నాతో పాటు డిస్కస్ చేయడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, ఇప్పుడు రీసెంట్ గా చూస్తే ట్విట్టర్ లో నాగబాబు గారు ట్వీట్ చేశారు. జగన్ కి సంబంధించి కోడికత్తి కేసు పైన ఒక ట్వీట్ చేశారు. అసలు ఏంటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 years బిజీగా ఉన్నారు, ఆ కేసుని ఆయన బిజీగా ఉండి పక్కన పెట్టారా అని, లేకపోతే ఏమంటారు? నాగబాబు గారు, మా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు గారు ట్వీట్ చేశారు. అంటే దాంట్లో ఉన్న వాస్తవం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైజాగ్ వెళ్తే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన మీద కోడికత్తితో శ్రీను అనే వ్యక్తి దాడి చేసాడు. ఆ రోజున అదొక సంచలనమైన వార్త. ఆ దెబ్బ ఆ కోడికత్తి దెబ్బతోటి అతను ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, నేను తెలంగాణ వెళ్ళి వైద్యం చేయించుకుంటానని చెప్పి హైదరాబాద్ వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకున్నాడు. సరే, ఆ తర్వాత అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఆ ఘటనకు పాల్పడ్డాడో ఆ ఘటన పాల్పడిన వ్యక్తిని, శ్రీను అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. 5 సంవత్సరాల శిక్ష కూడా అనుభవించాడు. దీని మీద ఆ కేసు ఎన్ఐఏ కూడా వెళ్ళింది. ఎన్ఐఏ వారేమో దీంట్లో కుట్రకోణం కూడా ఏమీ లేదని చెప్పేసి కూడా చెప్పారు. అయినా కూడా దీని వెనకాల ఏదో పెద్ద తెలకాలు ఉన్నాయి, ఒక రాజకీయ వ్యూహం ఏదో ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఆయన ముఖ్యమంత్రి 5 ఏళ్ళు అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయి మళ్ళీ ప్రతిపక్ష నేతగా ఉన్నారనుకోండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసు తేల్చలా. అనేక వాయిదాలు, కోడికత్తికి సంబంధించినటువంటి అనేక వాయిదాలను కూడా ఆయన ఎగ్గొట్టారు. అనేక మంది మనం ఏమన్నారు, సరే మీరు వాయిదాలకు వెళ్తే అతను నిజంగా అతని వెనకాల ఎవరన్నా ఉన్నారా, పెద్ద తలకాయలు ఉన్నాయా, లేకపోతే అతను ఏ విధంగా ఆ ఘటనకు పాల్పడ్డాడో అనేటువంటి మాటలు అందరూ అడిగారు కూడా. అడిగిందని కూడా సమాధానం చెప్పలా. ఆయన ఎప్పుడు వాయిదాలు వచ్చేటప్పటికీ ఏదో ఒక అధికార కార్యక్రమం పెట్టుకుని వాయిదాలు ఎగ్గొడతా ఉంటాడు. ఆయన ఏదో నా మీద దాడి చేసేసారు, దాని వెనకాల తెలుగుదేశం నాయకులు ఉన్నారని, లేకపోతే వాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడడం చెప్ప నిజంగా కోర్టుకెళ్ళి తన వాదన వినిపించాలిగా. పోనీ నిజంగా శ్రీను అనే వ్యక్తి మీద ఒక అభియోగం లేదు, అతని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం లేదు అనుకుంటే వెళ్ళాలి, వాయిదాలకు వెళ్ళాలి. వాయిదాలకు వెళ్ళలేదు. 5 సంవత్సరాలు అలా గడిపాడు. ఈ రోజున అదే మా జనరల్ సెక్రటరీ నాగబాబు గారు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, గత 5 సంవత్సరాల పాపం ఆయన బిజీ షెడ్యూల్ వలన, మరి ముఖ్యమంత్రిగా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాల వలన కోర్టు వాయిదాలకు కూడా వెళ్ళలేకపోయారు. ఇప్పుడు ఆయన ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు కానీ ఓన్లీ వైసీపీ ఎమ్మెల్యే ఆయన, అంతే, పులివెందులకు సంబంధించి ఒక ఎమ్మెల్యే కాబట్టి ఖాళీగా ఉన్నారు. కాబట్టి ఆ వాయిదాలన్నిటి కూడా అతను వెళ్తే బాగుంటుంది. అదే సందర్భంలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆయన లీలా చేసి ఆయన న్యాయం చేయండి అన్న మాట మాట్లాడారు. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 2012 అంటే ఒక 12 ఏళ్ళు బట్టి ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి కేసులు సిబిఐ కోర్టులన్నింటికి కూడా ప్రతి శుక్రవారం వాయిదాలకు వెళ్ళాలంటే అదే శుక్రవారం రోజున ఏదో ఒక అధికార కార్యక్రమం పెట్టుకునేవాడు. నాకు ఆఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది, నాకు ఆ మీటింగ్ ఉంది, లేకపోతే ఇక్కడ సభలో ఉంటున్నాను, అది రకరకాలుగా చెప్పి ఏదైతే ఆ శుక్రవారం వచ్చేటప్పటికి ఎగ్గొట్టేవాడు ఆయన. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కదా, ఒక వైసీపీ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు ఆయన. ఆయన మీద ఉన్నటువంటి కేసుల విషయం కావచ్చు, ఈ కోడికెత్తి కేసు లాంటి విషయం కావచ్చు, ఇవన్నిటికీ కూడా నిజంగా తన మీద అభియోగాలే, ఆరోపణలే, అవి ఏవి నిజాలు కాదు, తాను నిజంగా శుద్ధపూస, స్వచ్ఛమైనటువంటి ముత్యం అనేటువంటిది నిజంగా నిరూపించుకోవాలంటే ఆయనకు వచ్చిన అవకాశం ఇప్పుడు మళ్ళీ ఎగ్గొట్టడానికి లేకుండా ఖచ్చితంగా వాయిదాలకు వెళ్ళాలి, తన నిజాయితీని నిరూపించుకోవాలి. ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడిన కూడా అదే. దాని అర్థం ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాల్లో ఏదో రకంగా ఎగ్గొట్టారు కదా, ఇప్పటికైనా వెళ్ళండి, మీ నిజాయితీని నిరూపించుకోండి. నిజంగా 5 సంవత్సరాలు ఆయన వాయిదాలన్నీ వెళ్ళారమ్మా. వెళ్ళిన తర్వాత ఆయన తప్పులేవు లేవు, సిబిఐ కోర్టు కేసులు కావచ్చు, లేదా ఏదైనా కేసులు కావచ్చు, ఆయన తప్పులేవు లేవు, ఆయన కడిగిల ముచ్చులో బయటకు వచ్చాడు అనుకో, హ్యాపీ. లేదు, ఆయన దోషం తెలియదనుకో అమ్మా, ఆయన దోషం తెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఫీల్ అవుతారు అంటే, గడిచిన 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఒక దోషి, ఒక ఆరోపణలో ఉన్న వ్యక్తిని నిజమే నిందితుడే మమ్మల్ని పాలించాడా అనే ఫీలింగ్ వస్తుంది కదా. అవకాశం ఎందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు? మాట్లాడితే నా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు, రాజకీయంగా కేసులు పెట్టారని మాట్లాడతాడుగా. అదేంటో నిరూపించుకున్న సమయం వచ్చింది, ఖాళీగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ అలా ఏదో పాస్ తీసుకున్నట్టు తాడేపల్లి రావడం, బెంగళూరు పారిపోవడం, బెంగళూరు నుంచి తాడేపల్లి రావడం కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండి
లేకపోతే హైదరాబాద్లో కోర్టు, సిబిఐ కోర్టు ఇక్కడ ఉంది కాబట్టి, హైదరాబాద్లో ఉంది కాబట్టి ఈ కోర్టుకి వెళ్తా, అదేవిధంగా కోడికత్తి కేసు విషయంలో కూడా పాపం అక్కడ కూడా వెళ్తా మీ నిజాయితీ నిరూపించుకుని స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడిగా బయటికి రావాలి. అదే తప్ప మళ్ళీ మళ్ళీ ఏయో మాటలు చెప్పుకుంటే గడిపేద్దాం, ఆ కోర్టు వాయిదా వచ్చేటప్పటికి ఏదో రకమైనటువంటి వ్యక్తిగత పనులను, ఇప్పుడు వ్యక్తిగత పనులను లేకపోతే ఇంకోటి అనారోగ్యంగా ఉందనో ఏదో కారణం చూపించి మాత్రం వాయిదాలు ఎక్కొట్టద్దు. అదే సందర్భంలో కోర్టు వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో అంటే మీరు ఏదో వాయిదాల మీద వాయిదాలు ఇచ్చారు కానీ ఆయన సీఎం గారు కాబట్టి ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి త్వరితగతిన అనేక కేసులు అనేటువంటి అందరూ వేసారులేండి. ఇప్పుడు హరిరామ్ జోగి గారు లాంటి వాళ్ళు వేశారు, రఘురామకృష్ణరాజు గారు లాంటి వారు వేశారు. వాళ్ళందరూ కూడా త్వరితగతిన ఇమీడియట్గా ఆ కేసులు ఏంటో వాయిదాలు లేకుండా కొంచెం క్లారిఫై చేయండి అని చెప్పేసి కోర్టు వారు కూడా విన్నపించారు. కోర్టు కూడా డైరెక్షన్ ఇస్తుంది, త్వరగా చేయాలి, ఎందుకు ఇంత డిలే అవుతుందని చెప్పేసి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇస్తుంది. ఈ సందర్భంలో సిబిఐ కోర్టు వారిని, అదేవిధంగా కోడికత్తి కేసు ఉంది కదా వారిని కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఇంకా వాయిదాల మీద వాయిదాలు అవకాశాలు ఇవ్వకుండా ఇప్పటికైనా డే బై డే మొత్తానికి వారానికి 2-3 రోజుల్లోనే మొత్తానికి ఇమీడియట్గా కేసు విచారించి జగన్మోహన్ రెడ్డి గారి విషయం అతను దోష నిర్దోష తేల్చమని మాత్రం మేము వేడుకుంటున్నాం. అంటే ఇక్కడ సడన్ గా నాగబాబు గారు ఈ కేసు విషయంపై ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రత్యేకమైన సందర్భం లేదు. ఈ రోజున దాదాపు ఒక 60 రోజులు ఇంచుమించు అవుతుంది కదండి, గవర్నమెంట్ మారిపోయింది. ఆయన మాట్లాడితే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, లేకపోతే అసెంబ్లీ రానన్నాడు. అసెంబ్లీ కూడా రావట్లేదు. ఈ 60 రోజులు ఇది రాష్ట్రంలో అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేశాడు. ఆ కార్యక్రమం అయిపోయింది. చేయడానికి కార్యక్రమాలు ఏవి లేవు. ప్రజెంట్ ఆయన అసెంబ్లీకి రాడు, అది ఇంకా వేరే చేసే కార్యక్రమాలు లేవు కాబట్టి ఒక వైసీపీ పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే అతను ఉన్నాడు కాబట్టి చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆ కోర్టు వాయిదాలకు వెళ్ళు, ఎగ్గొట్టకుండా నీ నిజాయితీ నిరూపించుకొని చెప్పడం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు అదే కార్యక్రమంగా చేసుకుంటూ వచ్చారు కదా, చాలా ప్లాన్డ్గా షెడ్యూల్ పెట్టుకునేవారు. ఏ రోజున కోర్టు వాయిదాలు ఉన్నాయో ఆ రోజు ఎగ్గొట్టడానికి. ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఇప్పుడు సమాజంలో కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, మామూలుగా ఒక సామాన్య వ్యక్తి చిన్న కేసుకి పెడితేనే ఇన్ని వాయిదాలు ఎవరిని ఇస్తారా? ఏ కోర్టు సామాన్యుడికి ఇవ్వదు. మరి అటువంటిదప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులకి, ఇటువంటి రాజకీయ నాయకులు ఇన్ని వాయిదాలు ఇస్తున్నారంటే న్యాయస్థానం మీద కూడా గౌరవం తగ్గకూడదు కదా. ఇప్పుడు ప్రజలు కూడా క్వశ్చన్ చేయకపోవచ్చు న్యాయస్థానాలనే. మామూలు వ్యక్తులకైతే మీరు ఇన్ని వాయిదాలు ఇస్తారా? అటువంటి జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్నాడే. ఒక 5 సంవత్సరాల పైన అయిపోయింది కదా కోడికత్తి కేసు. అసలు ఎవరో దోషి, దీని వెనకాల ఎవరున్నారు తేల్చాలి కదా, తేల్చాల్సిన బాధ్యత న్యాయస్థానాలమే ఉన్నాయి కదా అని ప్రజలు అడుగుతారు కదా. ప్రజల నుంచి వచ్చేటువంటి ఆలోచనే నాగబాబు గారు ఒక ట్వీట్ రూపంలో పెట్టారు. ఇప్పటికైనా తేల్చండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ఖాళీగా ఉన్నారు కాబట్టి త్వరితగతిన మీరు కూడా వెళ్ళండి అనేటువంటి చెప్పడంలో ఉద్దేశంతో ఆ ఎక్స్లో ఆ పోస్ట్ పెట్టారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తాను.